హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ అండి. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు ఆర్థిక శాఖ సంచలన ప్రకటన అండి. కీలక ఆదేశాలు ఫిక్స్ చేసి పెట్టింది. మరి ఆ వివరాలన్నీ కూడా పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా చివరి దాకా చూసినట్లయితే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుందండి. అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక విషయానికి వచ్చినట్లయితే 23న కేంద్ర బడ్జెట్ అయితే ప్రవేశపెట్టబోతున్నారు. 22వ తేదీ నుంచే పార్లమెంట్ సమావేశాలు. ఈ నెల 22వ తేదీ నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. 28వ తేదీ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్ను 23వ తేదీన ప్రవేశపెట్టబోతున్నారు. ఆగస్టు 12 వరకు బడ్జెట్ సమావేశాలు అయితే జరుగుతాయండి. సమావేశాల వివరాలను పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు ఎక్స్ వేదికగా ప్రకటించారండి. ఇక లోక్సభ ఎన్నికల మూలంగా పూర్తిస్థాయి బడ్జెట్ బదులు ఫిబ్రవరి 1న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు మధ్యంతర బడ్జెట్ను అయితే ప్రవేశపెట్టారు. కొత్త ప్రభుత్వం ఏర్పడడంతో ఇప్పుడు పూర్తిస్థాయి బడ్జెట్ను అయితే ప్రవేశపెట్టనున్నారండి. దీంతో వరుసగా 7 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థిక శాఖ మంత్రిగా అయితే నిర్మలా సీతారామన్ రికార్డు సృష్టించనున్నారు. ఇక మొరార్జీ దేశాయ్ 6 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టారండి. ఆయన రికార్డును నిర్మలా సీతారామన్ గారు అధిగమించనున్నారు. 2019లో రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆర్థిక మంత్రిగా నిర్మలా సీతారామన్ అయితే నియమించిన సంగతి తెలిసిందే. ఇందిరాగాంధీ తర్వాత బడ్జెట్ ప్రవేశపెట్టిన రెండో మహిళగా ఆమె గుర్తింపు పొందారు నిర్మలా సీతారామన్ గారు. ఎప్పటిలా సూట్ కేసులో కాకుండా రాజముద్ర ఉన్న ఎర్రటి రంగు క్లాత్తో చేసిన బ్యాగులో అయితే బడ్జెట్ పత్రాలను తీసుకొచ్చే కొత్త సాంప్రదాయానికి అయితే ఈసారి శ్రీకారం చుట్టారు ఫ్రెండ్స్.